వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన మంత్రి రామానాయుడు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పాలకొల్లు పెద్ద మసీదులో ముస్లిం సోదర సోదరీమణులకు ధర్మరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి గత 10 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ముందుగా మంత్రి రామానాయుడుకు ముస్లిం మత పెద్దలు స్వాగతం పలికారు. ముస్లింలతో కలిసి మంత్రి రామానాయుడు నమాజ్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరికి మంత్రి రామానాయుడు స్వయంగా వడ్డించారు. రంజాన్ మాసంలో ముస్లింలతో ప్రతి సంవత్సరం గడపడం నాకు సంతోషాన్ని, ఆనందం ఇస్తుందని, ముఖ్యంగా నా కుటుంబ సభ్యులతో గడిపినట్లుగా ఉంటుందని మంత్రి రామానాయుడు వ్యక్తం చేశారు. يا رب صل وسلم دائما ابدا على ملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما وصلى الله تعالى على خير خلقه بجاد مصطفى भाई सैरन बजाज. బాబు గారు లైటింగ్ ఉన్నారు. ఓకే, పొద్దున్న నుంచి ఉపవాసాలు ఉన్నారు కాబట్టి కొంచెం ముస్లిం సోదరులకి మొదటి అవకాశం ఇవ్వాల్సిందిగా మా కూటమి నాయకులు కోరుకుంటున్నాం. ముస్లిం సోదర సమాజానికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రంజాన్ అంటే ఒక్క ముస్లిం సమాజానికే కాదు, యావత్తు ప్రపంచానికే అతి పెద్ద పండుగ. ముస్లింలకి కాదు, యావత్తు ప్రపంచానికి కూడా రంజాన్ అత్యంత పండుగ. ఎందుకు అత్యంత పవిత్రమైనటువంటి పండుగ యావత్తు ప్రపంచానికి అంటున్నానంటే,
రంజాన్ అనేది ఒక సందేశం ఇచ్చేటువంటి ఒక మంచి పండుగ ఇవాళ సమాజానికి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ముస్లింల పట్ల మరి ఏదైతే మరి ఈ యొక్క జీతభత్యాలు అన్నీ కూడా మరి ఇమాములకు గారి వీళ్ళందరూ కూడా పెంచినటువంటి విషయం కానీ, అదేవిధంగా మరి ఏదైతే దీనికి సంబంధించి మరి ఇఫ్తార్ విందుకు కూడా మరి 1,50,00,000 రూపాయలు అధికారికంగా ఆయన కూడా కేటాయించడం కానీ, అదేవిధంగా మొన్న బడ్జెట్లో ముస్లింలకి సంబంధించి 5,300 కోట్ల రూపాయలు ముస్లింలకి మొన్న బడ్జెట్లో సంక్షేమానికి కేటాయించడం కానీ, మరి అదేవిధంగా ఏదైతే పవిత్రమైనటువంటి మక్కా యాత్రకు కూడా మరి ప్రభుత్వం తరఫున కూడా అవకాశం కల్పించడం కానీ, గతంలో కూడా మీ అందరికీ తెలుసు ముస్లిం సోదరులకి ఒక రంజాన్ తోఫా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ముస్లిం ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి కూడా సాయం అందించడం కానీ, ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు మరి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రంజాన్ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులకి ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మన జానీబాయి గారికి, కబడ్డీ గారికి, మన పెద్ద మదీనా గారికి, ఇంకా వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మత సామరస్యం కోసం లౌకిక రాజ్యాంగంలో ఉన్నాం మనం. మన దేశం ఒక లౌకిక రాజ్యాంగం, అన్ని మతాలు అన్ని కులాలు సమానం అనే భావంతో ఉండాలని రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి మనం ఈవేళ ఈ యొక్క రంజాన్ సమయంలో అందరితో కలిసిమెలిసి ఉండాలని ఒక స్ఫూర్తినిస్తూ ఈవేళ ఈ రంజాన్ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఇదివరకే మత ఘర్షణలు జరిగేవి. ఇప్పుడు చాలా వరకు ఈ కూటమి ప్రభుత్వం బాగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక అవన్నీ కూడా కంట్రోల్ చేసి మతాల మధ్యన కొట్లాటలు ఉండకూడదని నాంది పలికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది అదే స్ఫూర్తితో ఇప్పుడు పరిపాలన కూడా. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని నరసాపురం మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు నివాసం వద్ద ఘనంగా జరుపుకున్నారు. మాధవ నాయుడు జెండా ఆవిష్కరణ చేసి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రుల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 సంవత్సరాలు అయిందని, తెలుగు జాతి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు, నరసాపురం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీను ఆ జెండా కిందకి దింపి కొంచెం పట్టినట్టు చూడు. అయితే ఆనాడు పేద బడుగు బలహీన వర్గాలను ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి విధంగా ఉన్నటువంటి రోజుల్లో ప్రజలు, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో చాలా ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి యొక్క అందరి యొక్క దృష్టిలో పెట్టుకుని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దృష్టిలో పెట్టుకుని ఆర్థిక అసమానతలు తొలగించాలనే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా ఒక గౌరవం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మీరు చూస్తే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో, ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా చేయటం జరిగింది. ఏదైతే అతి సామాన్యుడు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో అటు రాజకీయంగా ఉండి, అదేవిధంగా ఉద్యోగపరంగా ఉండి, వ్యాపార పరంగా ఉండి సామాన్యులు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి, మహిళలు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళలకి ఏదైతే ఆస్తుల్లో కూడా సమాన హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు. అది భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాన్ని పటిష్టపరచడంలో మన నందమూరి తారక రామారావు నాయకత్వంలో ముందుంటే కాకుండా, అటు ఢిల్లీ లెవెల్లో మన తెలుగు ప్రజల యొక్క నాడి వినిపించే విధంగా, మనకి అందరికీ కూడా ఒక గౌరవం కల్పించే విధంగా తెలుగు ప్రజలందరికీ కూడా నాడు నందమూరి తారక రామారావు మనందరికీ కూడా మంచి పేరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత చూస్తే కనుక మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఇదే విధంగా మన తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా ఉండి అన్ని రకాలుగా కూడా
ఒక రీజనల్ పార్టీ ఏదైతే ఉందో వేళ మన భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఏదైనా రీజనల్ పార్టీస్ ఇంత పటిష్టంగా ఉన్నాయంటే అది ఒక్క మన తెలుగుదేశం పార్టీకి ఘనత దక్కిందంటానికి ఏ విధమైన సందేహం లేదు. అందులో మన నారా చంద్రబాబు నాయుడు గారి చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆయన అహర్నిశలో కూడా ఈ యొక్క పార్టీ కోసం నుండి మన రాష్ట్రం కోసం నుండి ఆయన శ్రమించడమే కాకుండా ఆయన ఒక గాడిలో పెట్టే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. వాళ్ళు మీరు చూస్తే కనుక చరిత్రలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు వేళ ఉన్నాయంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే అటువంటి ఘనత దక్కుతుందనే విషయం కూడా తెలియపరుస్తున్నా. ఏదైతే వేళ గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో వేళ మన ఆంధ్ర రాష్ట్రం గాడి తప్పిందో వేళ వెనకబడిపోయామో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి వేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఒక కూటమి పరిపాలనని తీసుకురావడం జరిగింది. అందులో మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వచ్చినటువంటి ఒక 10 నెలల్లోనే అనూహ్యమైనటువంటి మార్పులు ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అదేవిధంగా రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం వేళ మన భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా వేళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. యావత్ తెలుగు జాతికి తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పెద్ద పండుగ లాంటిదని మంత్రి రామానాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందికి మరియు రోగులకు పళ్ళు బ్రెడ్ ను మంత్రి రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ శ్రేణులు అందించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాజకీయం అంటే ఫ్యాక్షనిస్టులు, ఇండస్ట్రియలిస్టులు, భూస్వాములు లాంటి వ్యక్తులు ఉండే సమయంలో సామాన్యుడికి రాజకీయం తెలియచెప్పింది తెలుగుదేశం పార్టీ అని, ఈ రోజు సంక్షేమం అనేది ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుందని, ఈ సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాక యావత్ భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అని మంత్రి నిమ్మల అన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే ఇది ఎప్పటికీ సాధ్యమవుతుందని రాజశేఖర్ రెడ్డి లాంటి వారు హేళన చేశారని, నాడు చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన విజనే నేడు హైదరాబాద్ నుంచి సృష్టించిందని, ఒక సాఫ్ట్వేర్ అంటే చెన్నై, బెంగళూరు మాత్రమే కాదు, నాడు చంద్రబాబు తీసుకొచ్చిన విజన్ నేడు హైదరాబాద్. తీసుకునే వాళ్ళు నుండి తప్పకుండా ఎలా తీసుకునే వాళ్ళు నుండి తప్పకుండా అమ్మా. యావత్తు తెలుగు జాతికి పెద్ద పండుగ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉండేవో మనందరికీ తెలుసు. రాజకీయం అంటే ఒక ఫ్యాక్షనిస్టులు, ఒక ఇండస్ట్రియలిస్టులు, ఒక క్యాపిటలిస్టులు, ఒక భూస్వాములు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు సామాన్యుడికే రాజకీయం తెలియజెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు సంక్షేమం మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉంది. కానీ ఈ సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ప్రపంచంలోనే తెలుగు వారంటే తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా ఆ గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని అన్న నందమూరి తారక రామారావు గారి అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆ నందమూరి తారక రామారావు గారు అందించినటువంటి ఆ తెలుగుదేశం పార్టీని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 2020 అని చెప్పి మరి ఒక విజన్ని ఆయన ప్రవేశపెడితే అందరూ హేళన చేశారు. ఇది ఎప్పటికీ సాధ్యమవుతుంది అని మరి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మరి హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కానీ ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విజనే ఈవేళ ఒక సైబరాబాద్ను సృష్టించింది ఆ రోజు. మరి ఈవేళ ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, బెంగళూరు, పూణే కాదు హైదరాబాద్ అని
మరి ఒక సైబరాబాదే ఆ విజన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే ఇవాళ ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి నిన్నగాక మొన్న మీరు పేపర్లో కూడా చూశారు, ఏదైతే సిపిఐ శాసనసభ్యుడు సాక్షాత్తు మాట్లాడుతూ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఇజము లేదు, ఉన్నదల్లా ఏదైతే పబ్లిక్ అనేటువంటి విషయమే చెప్తే ఏ ఇజం లేదంటే మాకు కూడా కోపం వచ్చేది. అంటే ఆ రోజు కమ్యూనిజం లేదు, లేకపోతే ఆ ఇజం లేదని ఆయన చెప్తే కోపం వచ్చేది. ఇప్పుడు వాస్తవం ఆయన టూరిజము ఆమె ఒక ఇజం అని చెప్పాడు. ఇప్పుడు నిజంగా పెట్టుబడి పెట్టక్కర లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలితాలు వస్తున్న టూరిజం తోటి చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్ అని నిన్న కూడా మరి తెలంగాణ సిపిఐ ఎమ్మెల్యే మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి మాట్లాడారంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో తెలుగువారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఒక పండగ చేసుకుంటున్న సందర్భం ఇది. మరి అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, ఈ తెలుగువారికి అంతకుముందు మద్రాసి వాలీగా పేరున్నట్టు మనకి తెలుగువారిగా గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారు మరి పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈవేళ మండల వ్యవస్థని ప్రజలకు అతి దగ్గర వ్యవస్థలో తీసుకురావడం వల్ల ఈవేళ ప్రజలు దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు ఉండడం కానీ ఈ రకంగా పరిపాలన చేయడం వల్ల ప్రజలకు సులువైన పాలన అందింది. పూర్వం ఎక్కడో నర్సాపురం తాలూకాకి వెళ్ళి సంతకాలు పెట్టించుకోవాల్సిన పరిస్థితి, తహసీల్దార్ సంతకం కావాలంటే ఈవేళ దగ్గరలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా తీసుకొచ్చారు. మరి సింగిల్ విండో కానీ ఈవేళ అనేక సంస్కరణలు, మున్సిపల్ వ్యవస్థ అంటే ఆ రోజు ప్రజల్ని పట్టి పీడించేవారు, అటువంటి వ్యవస్థను కూడా ఎన్టీఆర్ గారు ధైర్యంగా లెక్క చేయకుండా రద్దు చేసి ప్రజలకు సులువైన పద్ధతిలో సంక్షేమానికి నిర్వచనం చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నర్సాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేముల వీధి వెస్ట్ గొందిమూల గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కాపుల కొడప పాఠశాలలోని విలీనం చేస్తున్నారని, మా గ్రామంలోని పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతున్నారని, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో విలీనం చేస్తే విద్యార్థులకు రక్షణ కరువవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని పాఠశాలను తమ గ్రామంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేశారని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో ఆ పాఠశాల నిరుపయోగంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి మా గ్రామంలోని పాఠశాలను మా గ్రామంలోని కొనసాగించాలని కోరారు. ఊరుకో మా బడిని తీసేస్తే నా పేరు తుమ్మ లక్ష్మీకాంతమ్మ, వేములదేవి వెస్ట్ గొందుమల వెస్ట్. మా స్కూల్ 1973 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఈ స్కూల్ తీసేద్దామని అంటున్నారు. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తారు, చిన్నపిల్లలు ఎక్కడ చదువుకోవాలి? ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరం ఉంటుంది కాపుల గడప. అంత దూరం వెళ్ళి పిల్లలు నడిచి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడతారు చిన్న పిల్లలు. ఇప్పుడేమో స్కూల్ తీసేస్తారని చెప్తున్నారు. ఒకటే రెస్పాండ్గా ఉంటుంది ఇక్కడ, మమ్మల్ని సైన్లు పెట్టమని పెట్టించేసుకుంటారు మాతోను. మేము మట్టి స్కూల్ మట్టికి వదిలిపెట్టాం. మా స్కూల్ మా ఊర్లోనే ఉంటుంది, మా బడి మాకే కావాలి అంతే. 34 మంది టీచర్లు, ఒక స్కూల్కి ఒక టీచర్ పెడతామని, మోడల్ స్కూల్కి హై స్కూల్లో పెడతామని చెప్తున్నారు. నాడు నేడు 14 లక్షలు ఎట్టు బాగు చేయించారు స్కూల్. ఇప్పుడు అన్ని సదుపాయాలు అన్ని బాగానే ఉన్నాయి స్కూల్కి, ఇప్పుడు మార్చేస్తానని అడుగుతున్నారు. కిలోమీటర్లు ఉంటుంది. మాది వేములి వెస్ట్ అండి, మాది గొందుమల్లండి. మా స్కూలు 1972 నుంచి వరకు ఉందండి. అది మోడల్ స్కూల్ అని కోపగొడపలో కలిపేస్తారంటున్నారు. కానీ అది మాకు ఇష్టం లేక మా పిల్లలు వద్దు, మా పేరెంట్స్ వద్దని అంటున్నారు. కానీ మేడం గారు మాకు పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, మీ అందరూ కలిపి సంతకాలు పెట్టాలి, సంతకాలు పెట్టడం వల్ల ఈ స్కూల్ అందులో కలుపుతుంది అని మాకు మేడం గారు ఒత్తిడి చేస్తున్నారు. మేము ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి అలా ఈరోజు ఆర్డీఓని కలుద్దాం అనుకుంటున్నామండి. కానీ మా పిల్లలు వెళ్ళాలంటే స్కూల్కి కోపలకోట స్కూల్కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు వెళ్ళాలండి. అలాగని
పెద్ద రోడ్డు దాటి వెళ్ళాలి. మా స్కూలు మాకే కావాలండి. కానీ మాకు ఏంటంటే మా స్కూల్ నాడు నేడులో 14 లక్షల రూపాయలు వచ్చిందండి. మాకు మాకు కావాల్సిన సదుపాయాలన్నీ మేము చేసుకున్నాము. అది మాకు ఎంతో బాగుంది. మాకు చెప్పే టీచర్స్ కూడా అప్పుడులా కాకపోయినా ఇప్పుడు చాలా విధానంగా బాగుంటున్నాయండి. మాకు చాలా చాలా అభివృద్ధి మాకు అందుబాటులో ఉన్నాయి. మేము డైలీ కూలి పనికి వెళ్తామండి. మా మా పిల్లలు మా స్కూలు ఊరు మయ్యాన ఉండటం వల్ల మా స్కూలు అక్కడ ఇక్కడ కాకుండా మా ఊరు మయంగా ఉన్నది కాబట్టి మా పిల్లలు క్షేమంగా మేము ఉన్నా లేకపోయినా ఇంటికి వచ్చేస్తున్నారండి. కానీ మా స్కూల్ మాకే కావాలండి. పిల్లల్ని బాగా చిన్న చిన్న వయసు అండి. మా పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకోవడం 2 కిలోమీటర్లు అంటే మాకు రక్షణ ఉండదండి. కానీ మా బడి మాకే కావాలండి. అది ఆర్డీఓ గారిని మేము చాలా కలిసి ఇవన్నీ మా బాధ అని చెప్పుకోవాలనుకుంటున్నాము. వచ్చామండి. అధికారులను స్పందించి మా స్కూల్ మాకే కావాలని, మా బడి మాకే కావాలని మేము కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. మాది వేములది వెస్ట్ గొందుమూల అండి. మా స్కూల్ని అధికారులు వీళ్ళు వేరే స్కూల్లో వీళ్ళని చేయాలని చూస్తున్నారు. అది దయచేసి ఆ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రతిపాదన నడుస్తూనే ఉంది. మేము మా గ్రామస్తులందరూ ఏకమై మా పిల్లల్ని వేరే చోట పంపమని చెప్పి ఆలోచించి మేము ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దయచేసి మా స్కూల్ని మాకే ఉంచండి తప్ప వేరే చోట వీలు చేయండి. అధికారులు మొదలుపెట్టుకుని మేము ఏంటంటే చిన్నపిల్లలండి, 5 సంవత్సరాల పిల్లలు ఎక్కడికి వెళ్తారో ఎలాగెళ్తారో చెప్పి మేమందరం కూలి పని చేసుకున్నాం. పొద్దున్నే మేము కూలి పనికి వెళ్తాం. మాకు గడవదు. మా పిల్లల్ని రెడీ చేసుకుని అక్కడ తీసుకెళ్ళాలని మా వాళ్ళు ఎలాగవుతుంది? ఇది కూలి పనికి వెళ్ళమా, ఈ పిల్లల్ని చూసుకోమా? దయచేసి మా అభిప్రాయాన్ని గౌరవించండి. మా అభిప్రాయాన్ని గౌరవించి మా స్కూల్ మాకే ఉంచండి అడుగుతున్నాము. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. మొగల్తూరు గ్రామాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సందర్శించారు. ప్రజల్లో సమావేశమై వారి సమస్యలు చేపట్టాలని, అభివృద్ధి పనులు స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం కృష్ణతేజ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న పరిస్థితులను నివేదిక రూపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందిస్తామన్నారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొగల్తూరు గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతుందని హామీ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజలు అడగకుండానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇంతకు ముందు గ్రామస్తులు జూనియర్ కాలేజ్, తాగునీరు డంపింగ్ యార్డ్, రహదారులు అభివృద్ధి, మత్స్యకారులకు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. మొగల్తూరు అనేది చాలా చరిత్రాత్మక గ్రామం. ముందుగా ఇక్కడ రాజులు పరిపాలించినటువంటి గ్రామం చాలా చరిత్ర. 16వ శతాబ్దం నుండి చరిత్ర కలిగినటువంటి మొగల్తూరు గ్రామం సమస్యలకు నిలయండి. దాంతోపాటు ఇక్కడి నుంచి మరి మా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ, మా మెగాస్టార్ కృష్ణరాజు గారి ఫ్యామిలీ కానీ, అలాగే ఇక్కడి నుంచి శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నత శిఖరానికి వెళ్ళారు. అయితే ఇక్కడ మాకున్న ప్రధాన సమస్య ఈ నర్సంపూరు నియోజకవర్గంలో అతి పెద్ద పంచాయతీ అవడం వల్ల సుమారు 26,000 మంది గ్రామస్తులు ప్రజలు, సుమారు 15,500 నుంచి 16,000 వాటర్స్ ఉన్నారు. అయితే అన్ని పుష్కలంగా ఉన్నాయండి. ఇక్కడ బయటకు రావడానికి అయితే దారి లేదు. వర్షం వచ్చిందంటే చాలా రోడ్డు లేదండి. ఉన్న దారి వచ్చేసి వర్షం ఒక 10 ఇళ్ళ వరకు 10 కుటుంబాల వరకు ఉన్నామండి. అక్కడ 55 లీక్స్ ఉన్నాయి.
ఏరియా వచ్చేసి మొగల్తూరు హైవే పక్కనే అండి, పోలీస్ స్టేషన్ సార్. సార్ వర్షాకాలం దయచేసి ఆర్మీ రహదారి కూడా ట్రైన్ వేసి అది కూడా ఏర్పాటు చేయాలని కోరుతుంది. సుమారు 26,000 మంది జనాభా ఉన్నటువంటి మొగల్తూరు గ్రామంలో మాకు జూనియర్ కాలేజీగా ఏర్పాటు చేస్తే చాలా సౌకర్యకరంగా విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. దాని విషయంలో శ్రద్ధ చేయాలని కోరుకున్నా. అలాగే మాకు గ్రౌండ్ స్టేడియం కూడా చేయడానికి ఖాళీ ఉందండి. ఆటలు ఆడుకునే గ్రౌండ్, దాన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేసి గ్రౌండ్ అభివృద్ధి చేస్తే మా విద్యార్థులకు చుట్టుపక్కల ఉన్న హై స్కూల్ అన్నింటికి కూడా పంచాయతీలో 4 గ్రామాలు, పెద్దపల్లిపాలెం, గుంటపల్లిపాలెం ప్లాస్టిక్ వేస్ట్ చాలా ఎక్కువ వస్తుందంటే ఆ సెగ్రిగేట్ చేయలేకపోతున్నాను. ఎక్కడ పడితే అక్కడ పడేయడం, దానికి ఒక డంపింగ్ యార్డ్ ఇచ్చి దాంట్లో సెగ్రిగేషన్ పెట్టుకుంటే మనకి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. మనం అక్కడ ఇది కూడా పెట్టాము, ఒక ప్లాన్ పెట్టామండి. అప్పుడు వాల్భవన్లో పెట్టడానికి దాంట్లో కూడా కొంత చేస్తే కొంత పెద్దవుతుంది. ఆ ప్లాన్ పాస్ అయిపోయినాయి. కాళీపట్నం సౌత్, అది సౌత్ సైడ్ బ్యాంక్, వెస్ట్ సైడ్ బ్యాంక్, ఈస్ట్ సైడ్ బ్యాంక్, 3 బ్యాంకులు ఉన్నాయండి. 3 కూడా పాస్ అయిపోయి అది పాస్ అయిన వల్ల మురుగునీరు పుట్టినప్పుడు మా పొలంలో మురిగిపోయి పంట నష్టపోతుంది, చెరుకు నష్టపోతుంది. రైతు బ్యాంక్ పునర్నిర్మాణం చేయించాలండి. టైటిల్ బ్యాంక్స్ అదేవిధంగా టైటిల్ బ్యాంక్ పై రోడ్డు నిర్మాణం చేస్తే దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గరికి వాళ్ళు రావడం కాదు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని నాకు విశుద్ధంగా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది మీరందరూ మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకళ్ళు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడారు, ఒకళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక బిల్డింగ్ కావాలని అడిగారు, కొంతమంది రోడ్ అడిగారు, కొంతమంది డ్రైనర్ అడిగారు. చాలా క్లియర్ గా మీ విషయాలు మీరు ఏంటో చెప్పారు. తప్పకుండా మీకు చెప్పిన ప్రతిదీ నోట్ చేసుకున్నాము. నోట్ చేసుకున్న ప్రతిదీ ఒక రిపోర్ట్ గా, ఒక డిపిఆర్ గా తయారు చేసి ఉప ముఖ్యమంత్రి గారికి చాలా తొందరలోనే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒక మాట అయితే చెప్పగలను, ఈ రోజు రేపు పూర్తవుతుందని చెప్పాలి, కానీ కంపల్సరీగా మాక్సిమం ఇష్యూస్ అయితే క్లియర్ అవుతాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఎమ్మెల్యే వర్యులు, మన సుబ్బారాయుడు గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరి సపోర్ట్ మీకు ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఆ రోజు రాజ్యసభకి ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు మరి ఆ రోజున మరి ఆయన కూడా మన మొగల్తూరు మండలానికి ఏదైతే పేరుపాలెం గ్రామం ఉందో, పేరుపాలెం గ్రామానికి కూడా ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలు నిధులిచ్చి మరి ఆయన మనకి సాధించే సందర్భం కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గత 14-19లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గాన్ని చేశారు. గత ప్రభుత్వం ఎక్కడ 19-24 ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది లేదు. దయచేసి మీరు అందరూ సహకరించండి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ప్రతి నరసాపురం ప్రజానికం కూడా ఇక్కడ శాసనసభ్యులు నాకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించారు. మీరు చూపించిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మాకు ఇవాళ ప్రజలందరూ కూడా మనం ఒక ఆశతో మనం గెలిపించారు. వారి నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి, వారందరికీ అండగా ఉండవలసిన మన అవసరం ఉందని చెప్పి మాకు 10 మాటలు చెప్తున్నారు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నేను ఎలక్ట్రికల్ సిబ్బంది గారి కానీ, ఆర్ఎండ్బి వారికి కానీ ప్రతి అధికారులు కూడా చెప్పేది ఒకటే, దయచేసి నరసాపు నియోజకవర్గం అనేది టేలెంట్ సార్. కృష్ణదేవి గారిని ఈ కాన్స్టిట్యున్సీ టేలెంట్ లో ఉన్నాం, దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఎందుకంటే గత ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం కానీ, స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం కానీ, మా నియోజకవర్గానికి కేంద్రంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవ్వాల్సిన అవసరం మాకు ఉంది. ఆ రోజు కొన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల ద్వారా
ఏదైతే మాకు జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సింది పక్కగా నియోజకవర్గం తీసుకెళ్లిపోయిన సందర్భం మా జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి ఉంటే కనుక అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం దానికి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టి మా నియోజకవర్గానికి ఏదైతే ఇన్కమ్ సోర్స్ బాగా ఆర్థికంగా వెనకబడిన నియోజకవర్గం ఇది. ఒక పక్కన సముద్రం, ఒక పక్కన గోదావరితో మేము కొంత భాగం ఉండడం వల్ల ఆర్థికంగా వెనకబడి ఉంది. మీరు సార్ దృష్టిలో పెట్టి ఇక్కడ మాకేంటంటే ఉపాధి లేదు, యువతకు సరైన ఉద్యోగాలు లేవు. మీరందరూ కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడ నర్సాపు నియోజకవర్గం కానీ అదేవిధంగా మొగల్తూరు మండలంలో కానీ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చే విధంగా కూడా మీరు సహకరిస్తారని చెప్పి దాని ద్వారా కొంత ఉపాధి యువతకు ఉపాధి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా ఇండివిజువల్ గా కూడా ఎదురుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా కూడా మీరు శ్రద్ధ తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు భారతదేశంలో 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాలు కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలుసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నర్సాపు నియోజకవర్గం మీద పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఆయన కూడా ఉంది. గతంలో కూడా మనం ఈ నియోజకవర్గానికి ఎక్కడ ఏ నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ మనం చేస్తాం. మన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే కొత్తపల్లి సుబ్బారాయుడు వీళ్ళు అడగలేదు, లేకపోతే నాయకుడు ఎమ్మెల్యే నాయకర్ గారు వీళ్ళు అడగలేదు, లేకపోతే మన గ్రామంలో ఉన్నటువంటి మనం ఎవరు కూడా వెళ్ళి అడగలేదు. మొగల్తూరు పంచాయతీకి ప్రత్యేకంగా మాకు నిధులు కావాలి, మాకు నిధులు ఇవ్వాలి. కానీ ఆయనగానే మరి ఈ రోజున మన మొగల్తూరు గ్రామానికి నిధులు ఇచ్చారంటే మనం చాలా ఆనందపడాలి, గర్వపడాలి అనే సందర్భంగా అదేవిధంగా కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి తిరిగినటువంటి పంచాయతీ గానే దీనికి నిర్ణయం లేదు. ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన కూడా ఆలోచన చేశారు. ఇక్కడ ఎస్టీ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు. 70% 80% ఉన్నటువంటి పంచాయతీ ఈ మొగల్తూరు పంచాయతీ అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆ విధంగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో మరి ఆయన మన మొగల్తూరు గ్రామానికి నిధులు మంజూరు చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ తప్పనిసరిగా కూడా మనం అందరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం పాలకులు నియోజకవర్గం సమావేశం స్థానిక జర్నలిస్ట్ కాలనీలో కోరుకొండ సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు ముద్దాల గణేష్ భవానీ పాల్గొని మాట్లాడారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎక్కువ ఓట్లు ఉన్నా బీసీలకు దక్కడం లేదని జలవనరుల శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పాలకొల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి బీసీ జనరల్ కేటాయించడం అభినందనీయమని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక మంది బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో చేసినటువంటి జనగణనలో కులగణన అనేటటువంటి ఒక అంశాన్ని మరి ఈనాటి ప్రభుత్వం మొన్న వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి 140 కులాలు బీసీ జాబితాలో ఉండగా కేవలం ఒక 25 కులాలను మాత్రమే వారు జనాభా దామాషా ప్రకారం వాళ్ళ యొక్క స్థితిగతుల ప్రకారం వారి యొక్క పర్సంటేజ్ని ప్రకటించారే తప్ప మరి మిగతా కులాలకు కూడా ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళకి ఏ వెసులుబాట్లు కల్పించాలి, వాళ్ళకి కార్పొరేషన్లు ఉన్నాయి, ఆ కార్పొరేషన్ల ద్వారా నిధులు విధులు కేటాయించాలి. మరి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క కులాల్లో మీ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మరి గుర్తించి నామినేటెడ్ పదవుల్లో మరి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే 140 కులాలు ఉన్నటువంటి బీసీ జాబితాలో కేవలం 25 కులాలనే ప్రకటించడాన్ని మేము తప్పుపడుతూ ఉన్నాం. 140 కులాల్లో కూడా జనాభా ఎంతమంది ఉన్నారనేది మాకు స్పష్టంగా లెక్కలతో సహా నేటి ప్రభుత్వం, నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తారు. ఆయన చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి మేము వారిని కోరుతున్నది ఒకటే, ఈ 140 కులాల్లో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలోని, ఆ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ద్వారా మేము మా విన్నపాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ 140 కులాలు కూడా మళ్ళీ అవసరమైతే
జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది మా డిమాండ్. చేసిన తర్వాతే మీరు ఈ యొక్క లెక్కల్ని బహిర్గతం చేయాలి. దయచేసి ఇప్పుడు పెట్టినటువంటి ఈ లెక్కలు అన్నీ కూడా తప్పులుగా మేము పరిగణలో తీసుకుంటున్నాం. దయచేసి ఈ బడుగు బలహీన వర్గాలని గుర్తించి మరొక్కసారి జనగణనలో కులగణన చేయాలని ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, స్థానిక శాసనసభ్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1558వ రోజు శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ మేకా సందీప్ USA వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ప్రియతమ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ అన్నా క్యాంటీన్ నేటికి 1558వ రోజు. మన ప్రియతమ శాసనసభ్యులు ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలంటే కొద్దిగా టైం పడుతుంది, వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడే మీకు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఈ రోజు నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి దాతల యొక్క సహకారం. ఈరోజు మా తాత వచ్చి కార్యకర్తల మనోభావాలు గౌరవిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేకా సందీప్ గారు, ఈయన గత 10 రోజుల నుంచి 11 రోజుల నుంచో కంటిన్యూ పెడతా ఉన్నాం. ఈ సందీప్ గారికి ఈయన్ని USA, ఈయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎలా పేదలకే ఈ అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒకకోసం మనం మాట్లాడుకోకూడదు, ఇప్పుడు లేనప్పుడు మనం మాట్లాడకూడదు. కామన్ అదే కావాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు